మీరు ప్రపంచమంతా చుట్టి సృష్టి మొత్తానికి సువార్త తెలియజేయాలి. గమనం మా గమ్యం, సువార్త ప్రకటనే జన్మ హక్కని పయనం. ప్రతి నిమిషం ఉన్నవాడే మాకు తండ్రని లోకమే కాదన్నా. బాధలే బంధాలుగా, ఆశలే ఎన్నున్నా, ప్రభు చిత్తం మా ధ్యేయముగా. తెగించి బ్రతుకులు కావాలి, తెగింపుతో బ్రతుకులు మారాలి. ఇదే తథ్యం సదా నిత్యం, క్రీస్తు కర్పించు జీవితం. తదా ఫలితం నిత్య జీవం, క్రీస్తుతో నుండు శాశ్వతం గమనం. మా గమ్యం గమనం, మా గమ్యం, సువార్త ప్రకటనే జన్మ హక్కని పయనం. ప్రతి నిమిషం ఉన్నవాడే మాకు తండ్రని. బంధమే దాటి ఆత్మబంధమే తమదన్నట్టు, శ్రమలతో స్నేహం చేసి మన కోసమే బ్రతుకన్నట్టు. రాళ్ళు రూవిన, కొరడాలి చూపిన, గాయముందిన క్రీస్తు బంధమే తెగిపోవునా. గుండెలో తుల్లో ప్రభు ఉంటే ప్రాణమే తృణప్రాయంగా. ఆశ తీరాలే ముందున్నా, కట్టె కాపరికై సిద్ధంగా. తెగించే బ్రతుకులు కావాలి, తెగింపుతో ప్రభువును చేరాలి. ఇదే తథ్యం సదా నిత్యం, క్రీస్తు కర్పించు జీవితం. తదా ఫలితం నిత్య జీవం, క్రీస్తుతో నుండు శాశ్వతం గమనం. మా గమ్యం గమనం, మా గమ్యం, సువార్త ప్రకటనే జన్మ హక్కని పయనం. ప్రతి నిమిషం ఉన్నవాడే మాకు తండ్రని. ఇందాక బాక్స్ ఇచ్చుకుని మా వాళ్ళందరూ తిరిగారు కదా, మీ అందరూ పిలిచారా? పిలిచారు కాబట్టి మీరు ఏం చేశారు? వచ్చారు. అంటే ఎవరి మాట విన్నారు? ప్రభువు మాట విన్నారు. సువార్త అంటే ప్రభు పిలుస్తున్నాడు. అమ్మా చర్చికి రండి అంటే ఎవరు పిలుస్తున్నారు? పాస్టర్ గారు కాదు. ఎవరు? ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు దగ్గరికి రండి అంటే ప్రభు పిలుస్తున్నాడు మిమ్మల్ని రమ్మని. ఇలా విన్న మనం ఏం చేసాం? ఆయన దగ్గరికి వచ్చాం. ఇలా విన్న వాళ్ళని ఇప్పుడే కాదు, తర్వాత చచ్చిపోయిన తర్వాత కూడా పిలుస్తాడట. ఖండాంతరాలు దాటి లోకమే తమది కాదన్నట్టు, ఇహలోకవాసి కాక సువార్త ప్రకటనే బ్రతుకన్నట్టు. ఖడ్గమెత్తిన, కరువు వెంబడించిన, నిందలేసిన క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపున. ప్రాణం మానం ఏదైనా క్రీస్తు కొరకి తృణప్రాయంగా. ఖడ్గద్వారాలి ముందున్నా, పాపి మార్పు తమ ధ్యేయంగా. తెగింపుగా బ్రతుకులు మారాలి, తెగింపుతో పాపిని మార్చాలి. ఇదే తథ్యం సదా నిత్యం, క్రీస్తు కర్పించు జీవితం. తదా ఫలితం నిత్య జీవం, క్రీస్తుతో నుండు శాశ్వతం గమనం. మా గమ్యం, సువార్త ప్రకటనే జన్మ హక్కని పయనం. ప్రతి నిమిషం ఉన్నవాడే మాకు తండ్రని లోకమే కాదన్నా. బాధలే బంధాలుగా, ఆశలే ఎన్నున్నా, ప్రభు చిత్తం మా ధ్యేయముగా. తెగించే బ్రతుకులు కావాలి, తెగింపుతో బ్రతుకులు మారాలి. ఇదే తథ్యం సదా నిత్యం, క్రీస్తు కర్పించు జీవితం. తదా ఫలితం నిత్య జీవం, క్రీస్తుతో నుండు శాశ్వతం గమనం. మా గమ్యం గమనం, మా గమ్యం, సువార్త ప్రకటనే జన్మ హక్కని పయనం. ప్రతి నిమిషం ఉన్నవాడే మాకు తండ్రని.
ఎక్కలేనంత కొండలపైకి నన్ను ఎక్కించుము దేవా, నీ పరిశుద్ధ పర్వతముపైకి నన్ను నడిపించు దేవా. ఎక్కలేనంత కొండలపైకి నన్ను ఎక్కించుము దేవా, నీ పరిశుద్ధ పర్వతముపైకి నన్ను నడిపించు దేవా. ఆత్మీయ జీవితంలో అంధులకు చూపునిచ్చేది నీవే, ఆత్మీయ జీవితంలో అవలక్షణం స్వస్థతనిచ్చేది నీవే. నిన్ను చూడాలని చేరాలని ఆశ కలిగి ఉన్నాను, తృప్తిపరిచే దేవుడనివని నిన్నే నమ్ముకున్నాను. ఎక్కలేనంత కొండలపైకి నన్ను ఎక్కించుము దేవా, నీ పరిశుద్ధ పర్వతముపైకి నన్ను నడిపించు దేవా.